మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్, మహేంద్ర హాస్పిటల్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఎస్‌బీఐలోని స్క్రీనింగ్ స్క్రీనింగ్ టెస్ట్‌లు అనేటటువంటివి చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఎస్‌బీఐ బ్రాంచ్ సిబ్బందికి, యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సర్ అనేటటువంటిది, సర్వైకల్ క్యాన్సర్ అనేటటువంటిది ఎక్కువగా మనం గమనిస్తుంటాం. వీటిల్ని స్క్రీనింగ్ టెస్టులు చేయడం వల్ల, ముందుగానే గుర్తించడం వల్ల, ఈ మొదటి దశలోనే మనం గుర్తించడం వల్ల దీన్ని పూర్తిగా నివారించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఆడవాళ్ళలో, మగవాళ్ళలో స్క్రీనింగ్ టెస్టులు చూసుకుంటే ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ అనేటటువంటిది 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి సంవత్సరానికి కానీ 2 సంవత్సరాలకు కానీ రొమ్ము ఎక్స్‌రే అనేటటువంటిది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కోలాన్ క్యాన్సర్ 45 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకి 10 సంవత్సరాలకు ఒకసారి కొలనోస్కోపీ చేయించుకోవాల్సి ఉంటుంది. సర్వైకల్ క్యాన్సర్ కోసం ప్యాప్స్మియర్ డిఎన్ఏ టెస్ట్ అంటే టెస్టింగ్ అనేటటువంటిది 3 సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవాలి. అలాగే ఈ మగవాళ్ళలో ఓరల్ క్యావిటీ క్యాన్సర్ కోసం అనేటటువంటిది కంప్లీట్గా విజువల్ ఎగ్జామినేషన్ మొత్తం ఓరల్ క్యావిటీ మొత్తం అనేటటువంటిది స్క్రీనింగ్ అనేటటువంటిది 6 నెలలకు కానీ సంవత్సరానికి కానీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా ఈ సిగరెట్ స్మోకింగ్ చేసే వాళ్ళలో హై రిస్క్ ఇండివిజువల్స్ అంటారు. వాళ్ళలో 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి లో డోస్ సిటీ స్కాన్ అనేటటువంటిది స్క్రీనింగ్ టెస్ట్ చేయడం వల్ల లంగ్ క్యాన్సర్ని ముందుగానే మనం గుర్తించవచ్చు. అలాగే వయసు పైబడినటువంటి వాళ్ళు అంటే 60-70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో సీరం పిఎస్ఏ అనేటటువంటి బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ అనేటటువంటిది ముందుగానే మనం గుర్తించవచ్చు. ముఖ్యంగా ఆడవాళ్ళు, మగవాళ్ళలో హెచ్పివి అనేటటువంటి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేటటువంటి వైరస్ వల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్ కానీ, మిగతా అంటే యానల్ క్యాన్సర్ కానీ, ఓరోఫెరెంజియల్ క్యాన్సర్స్ ఇవి వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంది. దీనికి వ్యాక్సిన్ అనేటటువంటి ఉంది. అది ఇప్పుడు 9 నుంచి అంటే ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ 9 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి 15 సంవత్సరాల లోపులో ఒక 2 వ్యాక్సిన్స్ అంటే ఇప్పుడు ఒకటి వేసుకుంటే ఇంకొకటి 1 మంత్ తర్వాత 2 డోసెస్ వేసుకుంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా 100 మందిలో 90 మందికి ఈ క్యాన్సర్ రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అదేవిధంగా 17 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఈ వ్యాక్సిన్ అనేటటువంటిది 26 సంవత్సరాల వరకు వేసుకోవచ్చు. అప్పుడు మనం 3 డోసులు వేసుకోవాల్సి ఉంటుంది. ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేటువంటిది 016 ఈ మోతాదులో ఈ హెచ్పివి వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల సర్వైకల్ క్యాన్సర్ కానీ, మిగతా హెచ్పివి రిలేటెడ్ క్యాన్సర్స్ ఏవైనా ఉంటే వాటిని బారి పడకుండా పూర్తిగా మనం నివారించవచ్చు. అలాగే హెపటైటిస్ బి వైరస్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల లివర్ క్యాన్సర్ అంటే హెపటోసెల్యులర్ కార్సినోమా రాకుండా మనం ముందుగానే ఇవి ప్రస్తుతానికి ఈ 2 వ్యాక్సిన్స్ అనేటటువంటివి ముందుగానే రాకుండా నివారించడానికి అవైలబుల్గా ఉన్నాయి. అలాగే అందరూ కూడా హెల్దీ లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకోవాలి.